గురుగారు, ఏంటలా మౌనంగా ఉన్నారు? మా లత జాతకం ఎలా ఉంది? అదృష్ట రేఖలు, ధనరేఖలు అన్నీ బాగానే ఉన్నాయా? లేదంటే ఏమన్నా దోషాలున్నాయా? అమ్మా, తన జాతకం గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏమైంది గురువుగారు? మీరెలాంటి భయంకరమైన నిజం చెప్పినా తట్టుకోగలిగే శక్తి నా గుండెకుంది గురువుగారు, ఉంది. మీరు చెప్పండి, లత జాతకం ఎలా ఉందో మీరు చెప్పండి గురువుగారు. కాంతమత్త, ఆయన ఏమైనా డాక్టరా, మన లత ఏమైనా పేషెంటా? ఆయన భయంకరమైన వార్త చెప్పటానికే, అది విని మీ గుండె తట్టుకోవడానికి. గురువుగారు, నాంచకుండా విషయం చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదమ్మా. మరి ఇంకేటి గురుగారు, ఇంటికెళ్ళండి. చిటి, నువ్వాగు. మీరు చెప్పండి గురువుగారు, మీరు చెప్పబోయే ఎలాంటి నిజాన్నైనా మేం స్వీకరిస్తాం. చెప్పండి. అమ్మాయి జాతకం ప్రకారం అసలు ఈ జన్మకు ఈ అమ్మాయికి పెళ్లి యోగమే లేదమ్మా. పెళ్లి? ఏటేటి గురుగారు, ఏటి మీరన్నది? మా లతకి పెళ్లి యోగం లేదా? లేదా అంటే లేదమ్మా, ఉందా అంటే ఉందమ్మా. సార్, ఏదైనా క్లారిటీగా చెప్పండి. అసలు తనకి పెళ్లి యోగం ఉందా లేదా అది చెప్పండి చాలు. ఉంది బాబు, ఉంది. కాకపోతే ఆ పెళ్లి సరిగ్గా ఈ రోజు నుంచి 2 నెలల్లోపు జరిగిపోవాలి. తనకి ఎలాంటి సంబంధం చూడాలో, ఎలాంటి వ్యక్తితో మా లత జీవితం పంచుకోవాలో అది మేం చూసుకుంటాం. ఎవరు సంబంధం చూశారని కాదు చిట్టి, ఎంత త్వరగా పెళ్లి చేశామన్నదే ఇక్కడ ముఖ్యం. అలాగే కాంతమ్మ గారు, మీరెవరిని చూపిస్తే వాళ్లతోనే తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను. ఆ పెళ్లేదో త్వరగా జరిపించేసేయండి, జరిపించేసేయండి. పదనానమ్మా. అమ్మ లత, 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 నేను చెప్పేది లత. చిట్టి, గురువుగారు చెప్పింది, లత చెప్పింది విన్నావుగా? ఆటో డ్రైవర్నో, మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్నో, లేదా అవసరమైతే ముష్టివాడికైనా ఇచ్చి మన లత పెళ్లి జరిపించాలి. ఎందుకంటే పాపం తన నానమ్మకి ప్రమాదం జరగకుండా ఉండాలి కదా, అందుకే. పద. పంతులు, అమ్మా, నువ్వు చాలా అద్భుతంగా నటించావయ్యా. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ నటనకి ఎంతిచ్చినా తక్కువే. కొంపతీసి ఏమి ఇవ్వరా అమ్మా? ఎందుకివ్వరు? నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తారు. ఎస్. అసలు నేనెంతిస్తాననుకుంటున్నావు పంతులు? నా ఊహకి అందట్లేదమ్మా. సరే, నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. చెప్పండమ్మా. ఈ 2 వేళ్లల్లో 1 వేలు పట్టుకో. ఎందుకమ్మా? ఇందులో 1 వేలు పట్టుకుంటే 1,00,000 రూపాయలు పైనిస్తాను. ఇంకో 1,000 పట్టుకుంటే 1,00,000 రూపాయలు లోపిస్తాను. అర్థమైందమ్మా. 1 వేలు పట్టుకుంటే వేలల్లో వస్తాయి, ఇంకో వేలు పట్టుకుంటే 1,00,000 పైగా వస్తాయి. అంతే కదమ్మా? కరెక్ట్ గా గెస్ చేసావు బాలరాజు. పట్టుకోండి పంతులు గారు. అలాగేనమ్మా. దేవుడా,
ఈ కాకినాడ మొత్తం కట్టకట్టుకొచ్చిన కాంతమ్మ దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరంటారు. అలాంటిది మొదటిసారి ప్రయత్నిస్తున్నాను. నాకు 1,00,000 పైగా వచ్చేలా చేయి స్వామి. ఆ. ఆ. సూపర్ పంతులు. ఏ వేలు పట్టుకుంటే 1,00,000 రూపాయలు పైనిద్దామనుకున్నానో ఆ వేలే పట్టుకున్నావు. ఆ? అమ్మా భవానీ, నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావు. అందుకే కాంతమ్మ గారి దగ్గర మొదటిసారి 1,00,000 రూపాయల పైన తీసుకోబోతున్నాను. ఎస్, 116 రూపాయలు గెలుచుకున్నావు. ఏంటి గుణనాయ్, నన్ను ఈ కళ్ళు చేప కోనాన్ని చేయడానికి తీసుకొచ్చావా? అవునరా భాస్కర్, నువ్వు అను. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను ఈ కళ్ళు షాపుకి ఓనర్ చేసేస్తావరా? అట్టు మీ బతుకులు సెడా. మీ కంటికి నేను ఎట్ట కనబడుతున్నానరా? ఇంతకు ముందే ఆ సరోజ మాదక ద్రవ్యాల కేసులో నన్ను జైలుకి పంపించబోయింది. ఇప్పుడు మళ్ళీ నన్ను ఇక్కడ కొట్టుకొచ్చి ఈ కళ్ళు షాపు కొండని చేసేసి ఇల్లీగల్ పనులు చేస్తున్నానని బొక్కలో ఎట్టించేసి నా నీలమ్మరికి నన్ను దూరం చేసేద్దాం అనుకుంటున్నారా? నీ పప్పులు నా దగ్గర ఉడకవురోయ్. వీడు ఒక అప్పటి భాస్కర్ కాదు, నీ కార్సైన మగాడు భాస్కరేడు. ఓని నికార్సులో నిమ్మరసం పోయా. నువ్వు పని పాట లేకుండా తిరుగుతున్నావని మీ ఆవిడ బాధపడుతుందిరా. అదే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించేస్తే మీ ఆవిడ నీకు దగ్గర అవుద్దని నిన్ను దీనికి ఓనర్ని చేద్దాం అనుకున్నాం గాని ఈ షాప్కి ఓనర్ల దొరక కాదు. ఏట్రపులే ఏంటి అనేదే? నన్ను మా ఆవిడ్ని కలపడానికి నన్ను ఈ కళ్ళు షాపు ఓనర్ని చేద్దాం అనుకుంటున్నారా? మరి లేకపోతే మాకేట్రా దురద? నిజంగా నీకు మీ ఆవిడ కావాలి అనుకుంటే ఈ కళ్ళు షాప్ కి ఓనర్ అయిపో, లేదంటే నీ పెళ్ళడానికి దూరం అయిపో. ఓరు బాబు అంత మాట అనకరా. నా నీలంబరి నా మీద కోపం ఒగ్గేసి మళ్ళీ పాత నీలంబరి లాగా నాకు దగ్గరైపోద్ది అంటే కళ్ళు షాప్ కేట్రా, సారాయి షాప్ కైనా ఓనర్ అయిపోతా నేను. ఇప్పుడు దారిలోకి వచ్చావు భాస్కర్. మా అక్క నిన్ను నీలాంబర్ని కలపడానికే ఇదిగో నిన్ను ఈ కళ్ళు షాప్ కు ఓనరం చేయాలనుకుంది. అట్టగానే మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఇదిగో ఈసారికి మీకోసం కళ్ళు షాప్కి ఓనర్ అయిపోతా. గొప్ప త్యాగమే చేస్తున్నావు గాని ఊరికే కళ్ళు షాప్ లో కూర్చోవడం కాదు, కాస్తంత డబ్బులు సంపాదించే ఐడియా కూడా ఆలోచించు. కళ్ళు షాప్ లో కూకుంటే డబ్బులు వస్తాయి కదేటి? వస్తాయి భాస్కరు, కాకపోతే నువ్వు కోరుకునే డబ్బులు రావు. అదే కళ్ళు షాప్ లో ఏ సారాయో అమ్మేసి ఏ పేకాటో ఆడిచ్చేస్తే ఇల్లీగల్ పనులని చేయించావనుకో, ఆ వచ్చిన విధవలంతా తోచించేందా ఇచ్చేస్తారు, నీ కళ్ళ పెట్ట నిండిపోతుంది. అది కాదు, మా బామ్మర్ది గారు కరెక్ట్ గా చెప్పాడు. ఇట్లాంటి ఎదో పనులు చేస్తే తప్ప ఇవాళ రేపు డబ్బులు సంపాదించలేవురా భాస్కరు. నిజమేగానే. ఏటలా కూర్చున్నా? దర్జా కూర్చో. అదే రండి బాబు రండి, చల్లటి కళ్ళు మీ అభిమాన కళ్ళు కాంపౌండ్ లో. అబ్బా రావాలి బాబు రావాలి. అబ్బా సూపర్ గా అమ్ముతున్నావు. బాగుంది, అదిరిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్పు. ఓకే రండి బాబు రండి, తెల్లటి కళ్ళు మీ అభిమాన భాస్కర్ గారి కళ్ళు కాంపౌండ్ లో. రండి బాబు రండి. అబ్బా అబ్బా రండి 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 బాబు రండి. తెల్ల కళ్ళంట చల్లగుంటదంట, రండి. సూపర్ భాస్కర్. ఇక నీ వ్యాపారం 3 కొండలు 6 సీసాలుగా ఎలిగిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నువ్వు అట్టగుండు, నేను అట్టెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. నువ్వు అట్టగుండు. తప్పరా పులి. రెడీ?
కల్లు వీరుడు భాస్కర్ కి కల్లు వీరుడు భాస్కర్ కి కల్లు వీరుడు భాస్కర్ కి అమ్మయ్యా ఇక నీ పని అవుట్రా భాస్కర్. ఏట్రా పులే నా పని అవుటా? అదే 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 మా పని అయిపోయిందని చెప్తున్నా. అటగే ఇదిగా అప్పుడప్పుడు వచ్చి కళ్ళు అయిపోయినాయి. ఇదిగా డబ్బులు ఇచ్చారు రే. అలాగలేరా డబ్బులు ఇచ్చి తాగుతాం లేరా. నువ్వు పదరా. ఇదిగో అవతారం అయిపోయిందిగా. మా డబ్బులేవో డబ్బులు ఇచ్చేసాయి. అలాగేలే మీరేలండి మీరేలండి. ఓకే ఆల్ ద బెస్ట్ భాస్కర్. నువ్వు పదరా కొడిగా. నువ్వు కుమ్మే కుమ్మే తాగండి. హలో చెప్పరా అవతారం. అక్క మన భాస్కర్ ఇప్పుడు కళ్ళు కాంపౌండ్ వానర్ అయిపోయాడు. నిజమా? నిజమా అంటావేంటక్క? ఇదిగో నీ వాట్సాప్ లో ఫోటో పంపాను. ఆ ఫోటో చూసి నీ బ్లెస్సింగ్స్ అడిగి పంపించేసాయి. అలాగేరా ఒక్క నిమిషం. హలో ఇదే కదా మనం కోరుకున్నది, మనం ఆశిస్తుంది. సూపర్ రా తమ్ముడు. వాడి అత్యాశ దురాశే నన్ను ఈ కాకినాడకి మేయర్ని చేసేది. ఆహా, వదిన ఆడపడుచు సొంత అక్కా చెల్లెళ్ళలాగా బాగా క్లోజ్ గా ఉన్నారే. ఏ అత్త, మేమింత అభిమానంగా ఉండటం నీకు అసూయగా ఉందా? చచా, ఇలాంటి అసూయలు ద్వేషాలన్నీ మనుషులకుంటాయి, మా అమ్మకెందుకుంటాయి? అంటే నేను మనిషిని కాదా? మనిషివే, కానీ మనుషుల్లో వేరే జాతి. నోర్మోయ్, కన్న తల్లితో ఇలాగైనా మాట్లాడాల్సింది? అబ్బో, కన్న తల్లంట కన్న తల్లి. అమ్మా, నాకు స్వీట్ తినాలనుందే, 1 కిలో స్వీట్ తేవే అని అడిగాను. తెచ్చావా? తేలేదు. తేను కూడా. అందుకే కదా మనుషుల్లో నిన్ను వేరే జాతి అన్నాను. చీ నోర్మయ్, నువ్వు ఆ పాలోని కట్టుకొని పిల్లల్ని కంటుంటే నీ కోరికలన్నీ నేను తీర్చాలా? అత్త, కడుపుతో ఉన్న కూతురు చిన్న స్వీట్ ముక్క తినాలని కోరితే ఎంటనే పోయి తెచ్చివ్వాల్సింది పోయి పాలుని చేసుకున్నావు, నీళ్ళని చేసుకున్నావు అని అందుకే నీకు స్వీట్ ఏటనో అని బాగుంటావా? అసలు నువ్వు కన్నతలివేనా? నాకు అదే డౌట్ చిట్టమ్మా. బే 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 బే. అమ్మా, స్వీట్ తెప్పించాల్సిన అవసరం ఏంటుందమ్మా? 10 రకాల స్వీట్లు అయినా 5 నిమిషాల్లో ఉండగల ఈ చిట్టం ఉండగా. ఓ అవును కదూ, నేను ఈ విషయమే మర్చిపోయాను. చిట్టమ్మా, నాకు బాగా బూందీ లడ్డు తినాలనుంది, చేసి పెట్టవా? చేసి పెడతానదనా. కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఎన్నో తినాలని కోరికలుంటాయంటారు. ఆటన్నింటినీ కన్న తల్లే తీర్చాలి. కాని నీకు ఉంది ఓ దున్న తల్లి. నేను దున్న తల్లినా? కాకింకేటి, వదినమైన మనులు అడిగిందా, మాన్యాలు అడిగిందా? ఏదో నోరారా తినడానికి కాసిన్ని స్వీట్లు అడిగిందే. నువ్వుండదురా, నేను ఇప్పుడే వెళ్ళి చేసి తీసుకొస్తాను. అలాగే. నువ్వు అత్తయ్య, నాకు పుట్టబోయే బిడ్డకి ఎవరి పేరు పెడదాం? టామీ అని పెట్టు. టామీయా? అదెవరి పేరు? మనింటి బయటున్న కుక్క పేరు. నా కొడుక్కి కుక్క పేరు పెట్టమంటావా? మరి లేకపోతే వాడేవైనా విఐపి కొడుకా? ఆఫ్టర్ ఆల్ పాలమ్ముకునే వాడి కొడుకు. వాడికి టామీలు బాబీలు తప్ప ఇంకేం పేరు పెడతాం? అమ్మా, నా కొడుక్కి కుక్క పేరెందుకులే, రేపు కుక్క ప్రసవిస్తే నీ పేరే పెడతాలే, కాంతమ్మా అని. ఎంత పొగరు దీనికి.
నేను రానే. నీ కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి రావడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినా నీకు అబార్షన్ అయ్యే తిరిగి రావాలి. అమ్మా తొందరగా రావే. అమ్మా నువ్వు బతుకున్నావా చచ్చావే? నా కడుపులో ఉన్న బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు. తొందరగా రావే. అమ్మా నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. అమ్మయ్యా, ఆ భాస్కర్ గాడి కొడుకు పీడ విరగడైపోయిందన్నమాట. నువ్వు అసలు మనిషివేనా? కన్న కూతురు కంటి ముందు ఇలా విలవిల్లాడిపోతుంది. ఇలాగైనా మాట్లాడదే. ఇంకెలా మాట్లాడాలి? వాడి భూమి మీదకి రాకూడదని కోరుకున్నాను. బహుశా దేవుడు కూడా అదే కోరుకున్నాడన్నమాట. అందుకే దీన్ని ఇలా చేశాడు. చెప్పండి మేడం, ఏం కావాలి? నీ నుంచి ఒక సాయం కావాలి. సాయమా? ఏం సాయం మేడం? ఇంకా సేపట్లో చిట్టెమ్మ అనే అమ్మాయి నీ దగ్గరకొస్తుంది. తనకు కొన్ని మెడిసిన్స్ కావాలంటుంది. కానీ ఆ మెడిసిన్స్ కాకుండా వాటికి బదులు నువ్వు వేరే మెడిసిన్స్ ఇవ్వాలి. వాట్? ఏం మాట్లాడుతున్నారు మేడం? అలా మెడిసిన్ మార్చివ్వడం నేరం తెలుసా? తెలుసు. ఆ నేరమే నిన్ను చేయమంటున్నాను. సారీ మేడం, ఇలాంటివి మా హాస్పిటల్లో జరగవు. మీరు వెళ్ళొచ్చు. తమ్ముడు, ఇవి ఇచ్చాక కూడా ఇక్కడ నేరాలు జరగవంటావా? ఎంతైనా డబ్బు కదా మేడం, జరగచ్చు మేడం. వెరీ గుడ్. ఆ చిట్టెమ్మ రాగానే నువ్వు ఏం చెయ్యాలో తెలుసుగా? తెలుసు మేడం. ఆమె కొనే టాబ్లెట్లు కాకుండా వేరే టాబ్లెట్లు ఇవ్వాలి. వాటి వల్ల వాడిన వాళ్ల ప్రాణం పోకూడదు, అంతేగా? ఎస్. నువ్విచ్చే మెడిసిన్స్ వాడడం వల్ల తల్లికి ఎలాంటి ప్రాణాపాయం ఉండకూడదు. బిడ్డ మాత్రమే పోవాలి. ఓకే మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్క, ఆ సిట్టి మొళ్ళు వస్తున్నారే. పద. డాక్టర్ గారు, ఒకసారి ఈ మందులు చూడండి. మీరు రాసిన మందులు నేను తీసుకున్న మందులు ఒకటేనా? ఒకసారి చూడండి. చిట్టి, నేనే మందులు రాశాను, వాళ్ళు ఏ మందులు ఇచ్చారు? ఇంతకీ మందులు ఎక్కడ తెచ్చారు? ఇక్కడే హాస్పిటల్ డాక్టర్. వాట్? ప్రిస్క్రిప్షన్ చదవలేదా? చదివారు డాక్టర్. మరి ఈ మందులు ఎలా ఇచ్చారు? మీ పేరు? అదే నేను కనుక్కుంటాను డాక్టర్. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. సరే చిట్టి, ఈసారైనా నేను రాసిన మందులు తీసుకోండి. అలాగే డాక్టర్. ఇలా కొడతారేంటండి? ఏంటండి, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? నేను ఈ చీటి ఇచ్చి ఇందులో ఉన్న మందులు ఇమ్మంటే ఈ అమ్మాయి ఇందులో ఉన్న మందులు కాకుండా మార్చి ఇంకో మందులు ఇచ్చింది. మందులు మార్చిందా? ఒరే అవతారం, ఆ మెడికల్ షాప్ దాన్ని చిట్టెమ్మ పట్టేసుకుందిరా. ఇప్పుడు గనక మనం ఇక్కడే ఉన్నామంటే అది మనల్నే చూపిస్తుంది. అడ్డంగా దొరికిపోతాం. పద, వెళ్ళిపోదాం. పద పద. నేను మందులు మార్చేయడం ఏంటి? మా అమ్మ ఎవరో తెలుసా? ఈ నగర మేయర్. ఆవిడొక ఫోన్ కొట్టిందంటే పోలీసులు వచ్చి నీ నడ్డికల్లా జైల్లో పెడతారు. నిజం చెప్ప, అసలు ఈ మందులు ఎందుకు మార్చిచ్చావా? అది మేడం, అది సభ
అది మేడం మేడం ఎవరో ఒక ఆవిడ వచ్చి మందులు మార్చి ఇవ్వమంది మేడం, అందుకే ఇచ్చాను మేడం. ఎవరు ఆవిడ చెప్పు. అదిగో ఇక్కడే ఎక్కడ ఉంది. అక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? సరే ఆవిడ పేరేంటో చెప్పు. పేరు నాకు తెలీదు మేడం, డబ్బుకి కకృతి పడి ఈ పని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను మేడం. చూడు, ఇది హాస్పిటల్, ఇక్కడుండేదంతా పేషెంట్లో. నువ్వు డబ్బుకి కకృతి పడి ఈ చిన్న తప్పు చేసినా వాళ్ళ ప్రాణాలతో సెలగటమాడినట్టే. ఆడపిల్లవి కాబట్టి, పైగా పెళ్లి కావాల్సిన దానివి కాబట్టి నిన్నిక్కడే ఒగ్గేసి వెళ్ళిపోతున్నాను. లేదంటే నువ్వు చేసిన పనికి. మొన్నొచ్చినప్పుడు నీ చెయ్యి కాలిందని చెప్తే అది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాను. ఎందుకో తెలుసా? ఆస్తి పోగొట్టుకున్నది నా అజాగ్రత్త వల్ల కాబట్టి. అలా అని కంటిన్యూగా నిన్ను గుడ్డిగా నమ్ముతానని మాత్రం కాదు. నా అన్న ఆస్తి కోసం నేను రావడం ఇదే ఆఖరిసారి కావాలి. ఇవిగో డాక్యుమెంట్స్, సంతకం పెట్టో. చిన్నబాబు గారు, మీ ఆస్తి మీకిచ్చేయాలని నాకు ఉందండి. కానీ ఏం చేయమంటారండి? అంతా నా తలరాత. ఆ ఆస్తి పేపర్ల మీద నేను సంతకం పెట్టలేనండి. ఏ ఎందుకట్లేవతా? చేతికైన గాయం తగ్గిపోయింది కదా. ఎక్కడ తగ్గింది చిట్టమ్మ? ఒక్కసారి ఇలా చూడండి. చేతికైన గాయం ఇంకా తగ్గలేదు చిట్టమ్మా. తగ్గితే నేనే వీరనారాయణ గారికి ఫోన్ చేసి పిలిపించి సంతకం పెట్టుండేదాన్ని కదా. అమ్మా, నిన్నటి వరకు ఆ చేత్తో ఎన్నో పనులు చేసావు. మరిప్పుడు పోయిన గాయం మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందమ్మా? నేను చిట్టెమ్మ నమ్మి ఆస్తిస్తే నువ్వు నమ్మక ద్రోహం చేసి ఆస్తి మొత్తం నీ పేరు మీదకి మార్చుకున్నావు. జరిగిందేదో జరిగింది. నా ఆస్తి నాకివ్వమని నీ ఇంటి చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరుగుతుంటే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కుంటి సాకు చెప్తున్నావు. అందుకే ఈ రవిచంద్రని నాతో పాటు తీసుకెళ్లిపోతాను. నువ్వెప్పుడు నాకు ఆస్తి రాసిస్తే అప్పుడే తనని నీకు తిరిగిస్తాను. అప్పటిదాకా నా ఇంట్లోనే ఉంటాడు, నా ఇంటి బానిసలాగా. పద వీరనారాయణ గారు. తప్పు చేసింది తల్లైతే శిక్ష బిడ్డలకేయటం అన్యాయం బాబాయ్. నేను నా అత్తని కూడా చూడకుండా తనకి ఎదురు తిరుగుతున్నందుకు కారణం ఏంటో తెలుసా? తను అన్యాయం చేసింది కాబట్టి. అదే తన వైపు న్యాయం ఉండుంటే ఒక్కసారి నా ఇంటి గడప తొక్కాలన్నా 1000 సార్లు ఆలోచించాలి. ఏంటి చిట్టమ్మా, బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు బాబాయ్, నీకు జరిగిందాన్ని వివరిస్తున్నాను. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మా కాంత మొత్తం నాటకలం. మా ఆయనకి వెయ్యాలనుకున్న శిక్షని ఆవిడకి కోడలైనా మా అత్త తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తుందని ఒప్పుకుంటాను. అడ్డు తొలగి నీకు దారిస్తాను. అలా కాదని అడ్డగోలుగా ఏ తప్పు చేయని ఆ బావని తీసుకెళ్తానంటే మాత్రం నా ప్రాణమైనా వదులుతానేమో కాని ఈ నుంచి ఒక్కడు కూడా కదలివ్వనా. వీరనారాయణ గారు,
మీరు నన్ను తీసుకెళ్లి ఇంట్లో బానిసని చేసుకున్నంత మాత్రాన మీకు పరిష్కారం దొరుకుతుందనుకుంటే మీరు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నాకు నేనుగానే వస్తాను. అందరూ కలిసి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. ఇక నేను కన్విన్స్ కాను. ఇక సమరమే. కేవలం ఆస్తి కోసం కాదు, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత మందినైనా లేపేస్తాను. కానీ కాంతమ్మని ప్రాణాలతో వదిలేయడానికి కారణమేంటో తెలుసా? నిన్ను నా అన్న కూతురుగా నటించమని అడిగితే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నావు. ఆస్తి నీ పేరు మీద పెడతానని చెప్తే వద్దు బాబాయ్ అని బ్రతిమలాడావు. కానీ ఆ పనులన్నీ నేనే నీతో బలవంతంగా చేయించాను. దాని పర్యవసానం ఇలా అవుతుందనుకోలేదు. నా ఆస్తి కాంతమ్మ సొంతమైంది. దాన్ని తిరిగి లాక్కోవాలనుకుంటే నాకు ఒక్క నిమిషం చాలు. కానీ దాని తర్వాత జీవితకాలం బాధపడాల్సింది నువ్వు, నీ భర్త మాత్రమే. మీ మొహాలు చూసే కాంతమ్మను వదిలేస్తున్నాను తప్ప ఆ వచ్చిన పోలీసులకు భయపడో లేదా ఆ కాంతమ్మ చేసిన వెదవ పనికి వెనకడుగు వేసో కాదు. నాకు నీ మీద నమ్మకం ఉంది చిట్టమ్మ. అందుకే పోగొట్టుకున్న నా ఆస్తిని తిరిగి నాకిచ్చే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. బాబాయ్, అవునమ్మా, నేను వసూలు చేయాలంటే గన్ను వాడాల్సి వస్తుంది. అదే జరిగితే కాంతమ్మ ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. అంత దూరం వద్దులేండి. ఎలాగైనా మా అమ్మను ఒప్పించి ఆస్తి మీకు ఇప్పించే బాధ్యత మా ఇద్దరిది. అవును బాబాయ్, ఏదో సత్తాను. ఆస్తి మాత్రం మీకు తిరిగి అప్పగిద్దాం. ఇది మాట్లాడడానికి ఇక్కడికి పిలిపించానమ్మా. నువ్వు మాటిచ్చావు, అంతే చాలు. ఈరోజు కాకపోయినా రేపైనా నా ఆస్తి నా చేతికి వస్తుందనే నమ్మకం కలుగుతుంది. తప్పకుండా బాబాయ్, మా అత్తని ఎదిరించాను సరే, నీ ఆస్తి నీకు వచ్చేటట్టు సత్తాను. ఇక నేను నిశ్చింతగా ఉంటానమ్మా. ఓహో, అంటే నా నుంచి ఆస్తి లాక్కునే కార్యక్రమాన్ని వీరనారాయణ గారు చిట్టెమ్మ గారి చేతుల్లో పెట్టారన్నమాట. ఇక నుంచి మనం ఫైట్ చిట్టెమ్మతో చెయ్యాలి. చేద్దాం. నా నుంచి ఆస్తి లాక్కోవడం ఆ దేవుడి వల్లే కాదు, ఈ పిల్లకాకి వల్లేమవుతుంది. అదేంటమ్మా, గాయం తగ్గిందన్నావు, ఇంకా తగ్గలేదే? అంటే గాయం అయితే తగ్గిపోయింది బాబాయ్, కానీ కాళ్ళ మచ్చ అలాగే మిగిలిపోయింది. అమ్మయ్యా, పుట్టుమచ్చ మీద పుండుమచ్చ పడిందన్నమాట. ఇక జీవితంలో ఆ పుట్టుమచ్చ కనపడదు. ఇది జమీందారు గారి కూతురన్న నిజం బయటపడదు. సరే అమ్మా, నువ్వే అన్నట్టు అంతా మా ఊహ ఉంటుంది. పిలుస్తానమ్మా. బాబాయ్, ఒక్క నిమిషం ఉండండి. ఎందుకమ్మా? ఇప్పుడే వస్తానండి బాబాయ్.
నగలెవరివే మన ఇంట్లో ఎందుకున్నాయి? అంటే పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం జమీందారు గారి ఇంట్లో పనిచేసేవాళ్ళం అమ్మా. మా పనితనం మెచ్చి ఆయన ఇగో ఈ గిల్ట్ నగలు చేయించిచ్చారు. మా అమ్మ చెప్పినట్టుగా ఈ నగలు సీరలో మా అమ్మ నాన్నకి బహుమతిగా ఇచ్చుంటే వీరనారాయణ బాబాయ్ అదే వేసింది చెప్తాడు. ఒకవేళ మరో విధంగా మా అమ్మ నాన్న చేతికొచ్చుంటే దానికి సంబంధించిన నిజం వీరనారాయణ బాబాయ్కి ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. ఇవి అన్నీ బాబాయ్కి చూపించాలి. ఓర్ నాయనో, ఈ చిట్టమేంటి శంకరనారాయణ గారి భార్య చీర నగలు తీసుకుని వెళ్తుంది? కొంపదీసి వీటిని తీసుకెళ్లి వీరనారాయణకి చూపిస్తుందా ఏంటి? అమ్మ సిట్టమ్మా, ఈ సీరలో నగలు ఎక్కడికమ్మా? ఇప్పుడే వస్తాను నాన్న, ఒక నిమిషం. ఇదిగో కుటుంబరావు, కొంపలు అంటుకున్నాయి. ఏమైందమ్మా? చిట్టెమ్మ జమీందారు గారి భార్య చీర నగలు తీసుకెళ్లి వీరనారాయణకి చూపించబోతుంది. అదే జరిగితే మీరు నేను కలిసి చేసిన పాపాలు బయటపడతాయి. ఆ తర్వాత మనం వెళ్ళి శ్మశానంలో పడతాం. అవునమ్మా, అది నిజమే. ఇప్పుడు ఎలా ఆపాలి? దేవుడా! వందిటి బాగా ఇదిగా, ఇది నీది, జాగ్రత్త. అక్క చూసావా? పద. రాజుగా ఒక్క నిమిషం, ఇప్పుడు అవుతానే. ఒరే తమ్ముడు, అక్క మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా? అవునక్క. కాంతమ్మత, నువ్వు కలిసి చెప్పుకొచ్చావేటి? నీ బిజినెస్ ఎలా సాగుతుందో చూద్దామని వచ్చాను అల్లుడు. నీ దయ వల్ల 3 సీసాలుగా 6 గ్లాసులుగా అద్భుతంగా సాగిపోతుందత. వెరీ గుడ్. వెళ్ళు, వెళ్ళి నీ పన్ను చూసుకో, వెళ్ళు. అలాగే అత్త, వెళ్ళొత్తాను మరి. అత్త ఏమైనా తీసుకుంటావా? చిచ్చి చిచ్చి, నీ కంటికి నేను తాగుబోద్దానిలా కనపడుతున్నానా?